కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదం వల్లే సాగర్ ఎడమ కాలువకు గండి పడిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. అయితే దానికి కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఇవాళ మనం ఏదైతే ఎన్ఎస్పీ కాలువ మీద నిలబడినామో ఈ కాలువ కట్ట తెగడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే అని రైతులు చూపిస్తున్నారు, ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు, ప్రభుత్వం మొన్న ఎండాకాలంలో నీళ్లు తీసుకుపోవడానికి ఖమ్మం కొరకు ఇక్కడ కాలువ కట్టల పైన పోలీసులను పెట్టి మొత్తం తుమ్ములన్నిటికి కూడా టాకాలు కొట్టిండ్రు, వెల్డింగ్లు చేసిండ్రు. ఈ తుమ్ములు బయటికి తీయడానికి వీలు కాక ఇవాళ ఈ కాలువలు తెగింది తప్ప, కాలువ 3 చోట్ల 2 చోట్ల తెగింది తప్ప దానంతలో దిగలే, ఇది ప్రకృతి విలయంతో వచ్చింది కాదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇవాళ రైతాంగం అందరూ కూడా. ఈ కాలువ కట్టలు తెగడానికి కారణం వాళ్ళే. నిన్న ఖమ్మంలో కొట్టకపోయి, ఇప్పుడు వరదలో కొట్టుకుపోయి ప్రజలు చచ్చిపోవడానికి కారకులు కూడా వాళ్ళే. మేమే ఇంక ఎంక్వైరీ చేయలేదు. నిన్ననే కదా ఇది కాలువ దిగింది. మేము తప్పనిసరిగా వెంటనే దాన్ని ఎట్లా పూడ్చాలి, వారం రోజుల్లో ఆ గండిని పూడుస్తాం, ఆ బ్రీచ్ని ఫిల్ఫిల్ చేస్తాం. ఉట్టిగానే ఉన్నది లేనిది కల్పించి తప్పుడు ఆరోపణ చేయడం ఇది రైట్ కాదు. వారు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని నాకైతే అనిపించడం లేదు.